హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే సాటర్డే వ్లాగ్ అండి. అన్నయ్య రిసెప్షన్ అయిన తర్వాత ట్యూస్డే షూట్ చేశాను. అండ్ మధ్యలో 3 days కూడా నేనైతే షూట్ అయితే చేయలేదు. అస్సలు అంటే అస్సలు హెల్త్ అనేది అస్సలు బాగోలేదన్నమాట. కోఆపరేట్ చేయట్లేదు హెల్త్ అనేది. సో ఇంకా నేను కూడా ఇంట్లో పని అలా లైట్గా చేసేసుకుని అయితే ఇంకా రెస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే బాబు ఒకడు ఉన్నాడు కదా, తన్ని చూసుకోవాలి అండ్ నా హెల్త్ని కూడా చూసుకోవాలి. ఇంకా నేను చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, స్టాండ్ పెట్టేసి చేసేయచ్చు. బట్ ఆ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ అస్సలు కుదరట్లేదు అనమాట. సో ఇంకా దానికోసం అయితే ఇంకా 3 days అయితే నేను ఇంకా ఏం చేయలేదు. నాకు అనిపించినంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు అయితే నేను వీడియోస్ అనేది ప్రతిరోజు కూడా తీస్తున్నాను. ఇంకా ఏ రోజైతే బాగోదు ఇంకా ఆ రోజైతే ఆపేస్తున్నాను అనమాట. సో ఇంకా దానివల్ల ఇంకా నేను ఆ 3 days కూడా ఇంకా తీయలేకపోయాను. ఇంకా మెయిన్ హెల్తే కదా ఇంపార్టెంట్, అందుకని ఇంకా ఫైనల్లీ ఇలాగైతే స్టార్ట్ అయితే చేశాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, డైలీ వ్లాగ్స్ ఉంటాయి, అన్నీ మీకు నచ్చుతాయి. ఇంకా మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది అయితే నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా చెప్పాను కదా, నైట్ అస్సలు అంటే అసలు ఓపిక లేదని చెప్పి. సో నేను ఇంకా ఆ 3 days ఓపిక లేదు కదా, ఇంకా 2 days మాత్రం మా హస్బెండ్ అంట్లన్నీ క్లీన్ చేశారు. అండ్ ఫ్రైడే వచ్చేసి కుదరలేదన్నమాట మా హస్బెండ్కి. మా 2 days అయితే ఆయనే చేశారనమాట. ఇంకా ఫ్రైడే ఇంకా బయట వర్క్స్ కూడా చూసుకోవాలి కదా మా హస్బెండ్. ఇంకా ఆ ఫ్రైడే మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా నేను లేచి జస్ట్ అలా అన్నం పొయ్యి పెట్టి కర్రీస్ బయట ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా నేను ఇంకా లేగలేదు కదా, ఇంకా అంట్లు కూడా అలాగే ఉన్నాయి. మా హస్బెండ్ వద్దన్న, నేను నెక్స్ట్ డే అవుతాను, ముందు వర్క్ ఉంది కదా వెళ్ళిపోతానన్నారు. ఇంకా నేను ఏం చేస్తాం, ఇంకా బయట పనే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ రూపాయి వచ్చేది బయట నుంచే కాబట్టి ఇంకా నేను కూడా ఏం అనలేదు. ఇంకా 2 days నుంచి చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం లేచాను కదా అని నేనే మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను ఇంకా అంట్లు అనేవి. ఫైనలీ బోల్డ్ అంట్లు అయితే అయినాయండి. ఎందుకంటే ఒక్కరోజు కూడా చేయకపోతే ఇలాగే ఉంటుంది కదా. ఇంక అంట్లన్నీ క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా ప్రతిదీ కూడా ఇంకా నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. అస్సలు నుంచునే ఓపిక కూడా నిజంగా లేదు. కాకపోతే ఇవాళ మాత్రం కొంచెం లేచాను అనమాట. 3 రోజులు రెస్ట్ దొరికింది కదా, కొంచెం ఈరోజు కొంచెం యాక్టివ్ అయ్యాను. దానికోసమే ఇంకా స్టార్ట్ అయితే చేసేసా పనులన్నీ కూడా. ఇక అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు అనమాట, అంతకు ముందులాగా అస్సలు చేయలేకపోతున్నాను. ఇంకా పొయ్యి అనేది చెప్పానుగా 2 days నుంచి మా హస్బెండ్ మొత్తం కిచెన్లో అంతా చేశారు. ఇంకా అదంతా కూడా ఫుల్ ఆయిల్, అన్నము అవన్నీ కూడా ఇంకా పట్టేసి మనకులాగా నీట్గా చేయరు కదా. ఇప్పుడు ఉన్న టైంలో చేయడమే ఎక్కువ అనుకోవాలి. ఇంకా నేను కూడా ఏమనకుండా ఇంకా నేను లేచినప్పుడు క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంకా లేచాను కదా, ఇంకా స్టవ్ అనేది అయితే నీట్గా క్లీన్గా పెట్టేసుకుంటున్నాను. ముందు అంట్లు అయిపోయినంటే ఒక టాస్క్ అనేది అయిపోద్ది కదా. సో ఇంక ఇలా అయితే అంట్లన్నీ కంప్లీట్ చేసేసుకున్నా, షింక్లో అన్నీ కూడా. కానీ ఇవి అన్నీ తోమేసరికి నడుము పగిలిపోయిందండి. అసలు నిజంగా మామూలుగా పెయిన్ అయితే రాలేదన్నమాట. ఇంకా నైట్ ఏంటంటే ఇంక ఇలా నీట్గా పైన టాప్ అంతా కూడా క్లీన్ పెట్టేసుకున్నా. నైట్ ఫుల్ బొద్దింకలు అనమాట, ఇంట్లో నీట్గా పెట్టుకోవట్లేదు కదా మొత్తం రూమ్స్ అన్నీ కూడా. రోజు కానీ 2 daysకి ఒకసారి ఊడుస్తున్నా కదా, బొద్దింకలు ఎక్కువైపోయేసరికి ఎంత ఇరిటేషన్ వచ్చేసిందో నాకు. ఇంకా నైట్ మా హస్బెండ్ పడుకునే ముందులా బుడ్డోడు పడుకున్నాక బెడ్రూమ్లో ఇంకా నైట్ అంతా కూడా మొత్తం నైట్ కింద అంతా కూడా నేను హిట్ కొట్టించేసాను అనమాట. సో ఇంకా దానికోసమని ఇప్పుడు క్లీనింగ్ చేయడానికి లేచాను. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తావు, ఇప్పుడు అంట్లు అన్నీ తోమావు కదా, వద్దు టిఫిన్ వద్దు ఏమొద్దు బయట నుంచి తెప్పించేసుకుందాం అని చెప్పి ఇంకా అప్పుడు లేచి మా హస్బెండ్, మా బుడ్డోడికి ఒక ఇడ్లీను, మాకేమో పూరి అండ్ మా హస్బెండ్ ఏమో గారి తెచ్చుకున్నట్టున్నారు. ఇంకా ముందు బుడ్డోడికి పెట్టేసేయాలి కదా. ఇది కాక కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉందన్నమాట మా హస్బెండ్కి. మేబీ నేను కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా అందుకని ముందు ఇల్లు నీట్గా చేసుకుంటే ప్రశాంతంగా వచ్చాక పడుకోవచ్చు అనే ఒక కారణం అయితే ఉంది. ఇంకా మా బుడ్డోడు ఇంకా ఫుల్ ఏడుపు అనమాట. లేచాడు, బయటికి తీసుకెళ్ళేదని అలిగాడు అనమాట. ఇప్పుడు ఎట్లా కూడా నచ్చ చెప్పి ఇడ్లీ అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ వచ్చైతే ఇంక ఇడ్లీ తినేసాక చెప్పాను కదా అలిగాడు అని చెప్పి.
ఇంకా రౌండ్స్ వేయడానికైతే తీసుకెళ్ళాడనమాట. ఈ మధ్య బాగా మొండితనం ఎక్కువైపోయింది. అనుకున్నది అవ్వాలనే అంటున్నాడనమాట. ఇంకా చిన్న పిల్లాడు కదా ఒక దెబ్బ వేయలేకపోతున్నాడు వాళ్ళ డాడీ. నేనైతే కొట్టేస్తాను కానీ వాళ్ళ డాడీ మాత్రం ఇంకా చిన్న పిల్లాడు కదే వద్దే బాబు అలా కొట్టకు అంటున్నాడు. ఇప్పుడు కొట్టి మనం మంచిగా చేస్తేనే అప్పటికి వింటారు. ఇప్పుడు ఇలా మొండితనంగా ఉంటే ఇంకా అంతే సంగతులు కదా. ఇంక ఇక్కడ వచ్చైతే మొత్తం అంట్లు తోమేసి మా బొడ్డోడికి పెట్టి ఇల్లంతా కిచెన్ మొత్తం పైన టాప్ క్లీన్ చేసేసరికి నీరసం వచ్చేసింది అనమాట. ఇంక ఇలాగైతే పూరి అయితే ఇంక నాకు నచ్చిన పూరి అయితే తీసుకొచ్చారు. నేను బయట ఎక్కువ అయితే పూరియే తింటాను. ఇంకా ఏది కూడా నాకు నచ్చదనమాట. ఇంకా ప్రశాంతంగా పూరి కదా ఎంత పని చేసినా ముందు గొంతులోకి అయితే దిగిపోయిద్ది. సో ఇంకా ఫైనల్లీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. చెప్పాను కదా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి. ఇక అదేంటంటే రేషన్ కార్డ్ పని అండి. అసలు మా పెళ్ళై లవ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మల్ని ఎలా తిప్పించుకున్నారంటే రేషన్ కార్డ్ గురించి ఇంకా నా మామూలుగా తెప్పించుకోలేదన్నమాట. ఫొటోస్ లేవు సరిగ్గా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి లవ్ మ్యారేజ్ అని చెప్పి ఎంత ఇబ్బంది పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ చిరాకు రేషన్ కార్డు వద్దు ఏమో వద్దు అని చెప్పేసి మానేశారనమాట. ఇప్పుడు రూల్స్ అయితే వచ్చాయి కదా రేషన్ కార్డు గురించి, పెళ్లి ఫోటోలు అవసరం లేదు ఏం అవసరం లేదు పెట్టాలి అని చెప్పి. సో ఇంకా దానికోసం అయితే ఇంకా మా అమ్మ రోజు ఫోన్ చేసి మా ఆయన్ని సాగు కొడుతుంది అనమాట. వెళ్ళయ్యా అని చెప్పి. ఇంక ఈరోజు పని చూసుకొని ఇంకా గ్యాప్ చూసుకుని అయితే ఈరోజు వెళ్తున్నారు. ఇంకా బొడ్డోడు ఏంటంటే మా మావయ్య దగ్గరే అనమాట. మా మావయ్య ఊరే ఇప్పుడు వెళ్ళేది. ఇంకా మా మావయ్య బొడ్డోని తీసుకురామన్నట్టు పిల్లని తీసుకురారా చూడాలనిపిస్తుంది అని చెప్పి అన్నారంట. ఇంకా సర్లే నువ్వు తీసుకెళ్ళి నాకు ఎలాగో బాగాలేదు కదా మీ డాడీ దగ్గర ఉంటాడులే అని చెప్పి తీసుకెళ్ళు అని చెప్పి పంపించేస్తున్నాను. ఇంకా వీడేంటంటే ఎవరి దగ్గర ఉండడండి అస్సలు. నా దగ్గర కానీ ఓన్లీ మా పుట్టింటి దగ్గర కానీ లేకపోతే మా హస్బెండ్ దగ్గర కానీ తప్ప మా మావయ్య దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే అలవాట్లేదు కదా. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వచ్చే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడనమాట. మా అమ్మలు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఉంటాడు. మేము ధైర్యంగా ఉంచగలం అనమాట. మా మావయ్య దగ్గర ఏంటంటే పాప ఆయన రమ్మన్నా వీడు వెళ్ళడనమాట. వీడంటే ఇష్టమైనా సరే వీడు అంత కోఆపరేట్ చేయడు. ఇంకా తెలుసుకుంటాడని నేను కూడా ఇంకా అలవాటు చేస్తున్నాను. ఇప్పటికి తాతమ్మ వెళ్ళాలి అని చెప్పి అలవాటు చేస్తున్నా. బట్ వాడు మాత్రం అస్సలు ఊ అని అంటాడు. ఇంకా మా మావికి చూడాలనిపిస్తుంది తీసుకురా అంటే ఇంకా పంపించాను అనమాట. అంటే ఆల్రెడీ మొన్న వచ్చారు. బట్ ఏంటంటే అనిపిస్తుంది కదండి మా సొంత మనోడంటే చూడాలనిపిస్తుందిగా. ఇంకా సర్లే అని చెప్పి తీసుకెళ్ళి నాకు కూడా ఎంత క్లీనింగ్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళాకి క్లీనింగ్ పార్ట్ మొత్తం కూడా పెట్టుకున్నా. కింద మొత్తం కూడా ఊడ్చేసి ఫస్ట్ ఇంక ముందు కిందంతా చెత్త చెదారం అంతా కూడా ముందు బయటికి తీసాను. అసలు ఆ కింద నేను ఉన్నప్పుడైతే అంటే ఇంత నీట్గా చేసుకున్నప్పుడైతే ఉండదు. కానీ ఇప్పుడైతే నాకు అసలు ఓపిక ఉండట్లేదు కదా. ఇంకా నేను కూడా వదిలేస్తున్నా. ఎవరేం పెట్టినా ఏ ఓపిక లేదా నేను కూడా అలా పడేస్తున్నాను అనమాట. ఇంకా అదంతా కింద అంతా చెత్త ఎక్కువైపోయేసరికి ఇక బొద్దింకలు బీభత్సంగా ఉన్నాయండి. అసలు అమ్మో ఒక్కొక్కటి దులుపుతుంటే వస్తున్నాయి. కాలుతో చంపుతున్నాను అనమాట. చిన్న పిల్లల్ని పెట్టేసినాయి బాగా. అసలు నాకు అంటే నైట్ పిల్లడికి పాలు ఇవ్వడానికి అని లెగుస్తాను కదా, అప్పుడు వెళ్ళి చూస్తే ఎంత ఇరిటేషన్ వచ్చేసిందో కిచెన్ రూమ్లో. నాకు ఇంకా చిరాకు వచ్చి ముందు ఈ పని పెట్టుకోవాలని పొద్దున్నే లేచి అంట్లన్నీ తోమేసి ఇంకా స్టవ్ పాట్ కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసి ముందు ఇదైతే పెట్టుకుని. ఎందుకంటే హిట్ కొట్టాం కదా మళ్ళీ పిల్లోడు అక్కడ చేయడం ఇక్కడ చేయడం వేస్తాడు కదా కింద వస్తువుల మీద. సో ఇంకా అవన్నీ కూడా తీసేసి ముందు తడిగుడ్లు పెట్టేద్దామని చెప్పి ముందు అవన్నీ కూడా అసలు వంగలేకపోతున్నాను. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. పొట్టంతా పెయిన్ అనమాట వంగుతుంటే. ఇంకా అలాగే చేసుకుంటున్నాను. ఇంకా ఎవ్వరు హెల్ప్ ఇంక మా హస్బెండ్ చూస్తే మా హస్బెండ్ పని మీద వెళ్ళారా, ఇంక ఇంట్లో ఎవరున్నారు ఎవరూ లేరు. ఇక నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ వద్దన్నారు. సాయంత్రం చేసుకుందాం వద్దు అన్నారు. సాయంత్రం వరకు అయితే ఆ హిట్ స్మెల్ వచ్చేస్తుంది, అసలు పిల్లోడు ఉంటాడు అని చెప్పి ముందు మీరు వెళ్ళండి నేను నిదానంగా అన్నీ చేసుకుంటాను అని చెప్పి ముందు వాళ్ళని పంపించాను అనమాట. ఇంకా మా బుడ్డోడు ఉన్నాడంటే చెప్పవసరం లేదు. ఇంకా అసలు పనే ఏమీ అవ్వదు కదా. ఇంకా పనిలో పని వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నేను నిదానంగా అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఈలోపు రేషన్ కార్డు గురించి నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా ముందు వాళ్ళిద్దరిని అయితే పంపించేశాను. ఎంత దూరం కదా ఇక్కడ నుంచి ఒక 15 minutes ఉంటుంది. పక్కూరు అనమాట. విలేజెస్ కదా ఈ ఊరు కాకపోతే పక్కూరు అంటారు కదా. ఇంకా పక్కూరు అనమాట. ఒక 15 minutes 10 minutes అయితే వెళ్ళిపోవచ్చు.
ఇంకా వాళ్ళనైతే పంపించి ఇంకా నేను ఇలా స్టార్ట్ అయితే చేశాను. ఇక్కడ ఏంటంటే కిచెన్లో ఊడుస్తాము, బట్ అన్ని వస్తువులు తీసి ఇప్పుడు ఊడవాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. నేను ఏంటంటే పై వరకు ఎక్కడ నడుస్తామో ఇంకా అక్కడ కనిపించినంత వరకు కూడా ఇంకా అలా ఊడ్చేసేసి వెళ్ళిపోతాను అనమాట. కిచెన్ రూమ్ మొత్తం ఊడ్చేస్తే మొత్తం అన్నీ తీసి ఊడవాలంటే అవ్వట్లేదు నిజంగా. ఇంకా మా పెద్ద పట్టించుకోవట్లేదు అనమాట. నేను కూడా ఇంకా చూసేసి నాకు బొద్దింకలు చూసి ఇరిటేషన్ వచ్చేసింది. సో ఇంకా అట్లాగా మొత్తం కూడా ఇప్పుడైతే తీసి మొత్తం నీట్గా కూడా వంగుతుంటే ఎంత పెయిన్ వస్తుంది అనేది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది కదా. సో ఇంకా అట్లాగా మొత్తం కూడా ఇలా ఇల్లైతే ఊడ్చేసాను. ప్రస్తుతానికైతే పోయాయని అనుకుంటున్నాను. అన్నీ కూడా తీసి ఇంత నీట్గా పెట్టుకుంటే రావు, ఒకటో రెండో ఉంటాయి కానీ ఇన్ని రావు. ఇంకా నీట్గా లేకపోయేసరికి మొత్తం కూడా ఇంకా అలా అయితే బీభత్సంగా పట్టేసినాయి అనమాట. నాకు లాస్ట్ టైం కూడా అంతే, పిల్లడు పొట్టలో ఉన్నప్పుడు కూడా అలాగే లాస్ట్ పాత ఇంట్లో కూడా అప్పుడే రావడం బొద్దింకలు చేసుకోలేని టైంలోనే వస్తాయి అనమాట. ఇల్లు నీట్గా లేకపోతే ఇంకా ఫైనల్ ఇంత దుమ్ము అయితే వచ్చింది. ఇంక ఇలాగైతే మొత్తం అయితే ఎత్తేసాను. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని ముందు కర్రీ అయితే కట్ చేసేసి ఇంక ముందు కుకింగ్ స్టార్ట్ అయితే చేసేసాను. మళ్ళీ పిల్లోడు వస్తే ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పి ముందు కుకింగ్ అయితే స్టార్ట్ చేసాను. దొండకాయలు కట్ చేసి అయితే స్టవ్ మీద పెట్టాను. అండ్ టమాటా చారు పెడదామని అయితే ఫస్ట్ టమాటాలు మగ్గించుకుందామని వాటర్లో పెట్టాను అనమాట. జస్ట్ ఇప్పుడే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అండ్ అక్కడ వచ్చి టీ వచ్చి మార్నింగ్ మా హస్బెండ్ పెట్టిన టీ కొన్ని మిగులుతా అయితే అక్కడ పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే ఫైనల్ ఇంకా స్టవ్ అయితే అవుతూ ఉంటుంది కదా కుకింగ్ అనేది. దొండకాయ అనేది చాలా లేట్గా అవుతుంది కాబట్టి ప్రాసెస్. ఇంకా ఫస్ట్ దొండకాయ హ్యాండ్ వాష్ చేసుకున్నది కట్ చేసి పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నేను క్లీనింగ్ మాప్ పెట్టేద్దాం అయితే అనుకుని ఇంకా స్టార్ట్ అయితే చేసాను. మొత్తం అన్నీ కూడా పైన పెట్టేసి ఫస్ట్ అదంతా కూడా లోపలంతా క్లీన్ చేసేసి మళ్ళీ కింద పెట్టి మళ్ళీ ఇక్కడైతే తడిగుడ్లు అయితే పెడుతున్నాను అనమాట. అంతే అండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.